డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. రవీంద్ర భారత్లో ఉగాది వేడుకలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అంశం. అయితే మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈరోజు రవీంద్ర భారత్లో ఉగాది సందర్భంగా ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అటు నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉన్న అంశం. అయితే ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు అనుకోవచ్చా? ఈరోజు ఉగాది వేడుకల తర్వాత గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? మధ్యాహ్నం 12 గంటలకు ఉదయం అంటే 10 గంటలకు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం తర్వాత రేవంత్ రెడ్డి 12 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. గవర్నర్ కలిసి ఉగాది శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 15 నెలల కాలం కావస్తుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పైన కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. 4 పేర్లు అయితే ప్రధానంగా బయటకు ప్రచారంలో ఉన్నాయి. అందులో వివేక్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈ 4 పేర్లు మాత్రం ప్రస్తుతం అయితే మార్కెట్ లో ప్రచారంలో ఉన్నాయి. 4 ఈ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే 4 సంబంధించి కూడా పాత మంత్రుల నుంచి కూడా శాఖలు కూడా 4 విస్తరించే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన ప్రధానంగా గవర్నర్ తో చర్చించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఉగాది పండుగ శుభాకాంక్షలు గవర్నర్ కు చెప్పిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఈ 2-3 రోజుల్లో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇవాళ మంచి రోజు కూడా కావడంతో కూడా గవర్నర్ తో చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి ముహూర్తాన్ని రేపా లేదా ఎల్లుండి వాళ్ళ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వాళ్ళ ప్రమాణ స్వీకరణకు సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలలో కూడా తన తోటి మంత్రులు కానీ మిగతా ఉప ముఖ్యమంత్రి బట్టి కానీ వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. తదుపరి అక్కడ కూడా ఆ ఇంటర్నల్ గా కూడా ఒక చర్చ చేసిన తర్వాత గవర్నర్ కి తుది నిర్ణయం చెప్పిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకొని వాళ్ళ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ ఊహాగానాలు కూడా ఇవాటితో రాజ్భవన్ లో గవర్నర్ తో చర్చించిన తర్వాత కూడా వాటికి తెరపడినట్లే ఉన్న అవకాశాలు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నర్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 6 మంత్రులు 4 మంత్రులను కూడా ఇప్పటికే మార్కెట్ లో ప్రచారం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చాలా కొంత వాళ్ళకు కూడా అంటే ఎవరు మంత్రివర్గంలో వస్తున్నారు ఏంటనేది కూడా కొంత స్పష్టత కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ 4 పేర్లను కూడా గవర్నర్ కు చెప్పి తదుపరి వాళ్ళకు సంబంధించిన శాఖలను కూడా ఇంటర్నల్ గా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.